ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రపంచ పరిశుద్ధమైన మా యేసయ్య భూమికి పునాదులు వేయకమునిపే నీవు మహిమల దేవుడవని నీ మహిమ కొరకై ఒక మందిరం ఏర్పాటు చేయాలని నీ దాసుని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పరచుకొని అయ్యా మీరు పిలిచిన పిలుపు కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా, గడిచిన సంవత్సరాల్లో కాచిన కన్నీళ్లు చేసిన ప్రార్థనలు సఫలపరిచి ఈ ఆదరణ గట్ట మినిస్ట్రీని స్థాపించి మీ చేతులపైన ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టుగా మీకు స్తోత్రాలు. ఇందులో అడుగు పెట్టే ప్రతి బిడ్డ ఆదరించబడాలైన, పాపి రక్షించబడాలైన, స్వస్థత పొందాలైన, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని దయగల ప్రభా ఈ స్థలమందు చేయబడే ప్రార్థన వైపు దృష్టి వచ్చి నీ మనసు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నది కాక, రోగులు రక్షణ పొందుతున్న కాక, విశ్వాసం నిరీక్షణతో ఎదురు చూస్తుంది కాక, ఇదే పరలోకపు గవిని అని అనేకులు రక్షణ పొందుతున్న కాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా. కంటి పాపవలే కాచి దయగల హస్తముతో దూచి నడిపించితివి.
అన్నగారి దగ్గర మరి అన్నకు కూడా విధంగా మరి అన్న కూడా ఒక సపరేట్ మంచి సంగీత పరిచర్య మరి దైవ సేవ చేస్తున్న అనన్య అన్నగారు మరి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఆ తదుపరి ఆరాధనకి వెళ్ళి డైరెక్ట్గా దైవజనుడికి వాక్యాన్ని అప్పగించుకుందాం. ఈరోజు మనం అందరూ కూడా చదువుకొని వచ్చిన దైవజనులకు బయట సహోదరులారా నా ఆత్మీయులారా బయట దైవజనులకు నీళ్లు లేని వారికి కొద్దిగా నీళ్ళు ఇవ్వండి. మరి ఇప్పుడు వచ్చారు కొంతమంది కొద్దిగా వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇవ్వండి దయచేసి. దేవునికి మహిమ కలుగునకు మరోసారి గౌరవనీయులు ప్రతాప్ పాస్టర్ గారి శ్రమల దేవుడు గుర్తించుకుంటారు మందిరాన్ని నడిపించినందుకు